హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్యామ్లీ కిచెన్. ఇవాళ రెసిపీ వచ్చి కొత్తిమీర రైస్. ఈ రైస్ చాలా బాగుంటుందండి. తక్కువ సమయంలో ఎక్కువ రుచితో తయారయ్యే కొత్తిమీర రైస్. కొత్తిమీర సువాసనతో, పచ్చిమిర్చి స్పైసీతో చాలా బాగుంటుంది. ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి. ఇది మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకి, అలాగే నైట్ డిన్నర్లోకి చికెన్ తోటి కానీ పెరుగుతోటి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానం: స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు చెక్క, లవంగాలు, యాలకులు, ఒక బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా పల్లీలు, మీ దగ్గర ఉంటే జీడిపప్పు అయినా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కచ్చా పచ్చాగా దంచుకున్న పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా దంచి వేసుకుంటే రైస్కి కారం బాగా పడుతుంది. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, ఎక్కువ వేయొద్దు. ఆల్రెడీ నేను రైస్లో సాల్ట్ వేసి ఉడికించాను కాబట్టి ఇక్కడ కొద్దిగానే సాల్ట్ వేసాను. తర్వాత కొత్తిమీర పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర పేస్ట్ మన రైస్ క్వాంటిటీని బట్టి మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఉడికించి చల్లారబెట్టుకున్న రైస్ కలుపుకోవాలి. ఈ రైస్ని నేను ఆల్రెడీ చెప్పాను కదా, కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించి పెట్టానని. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఐరన్ కడాయిలో చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది మధ్యాహ్నం లంచ్లోకి, నైట్ డిన్నర్లోకైనా చికెన్ తోటి పెరుగుతోటి చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.